చదువుకుంటున్న రవి అనే ఒక యవనస్తుడు రిటైర్డ్ అయిపోయిన ఒక ప్రొఫెసర్ గారి ఇంటిలో అద్దెకు వచ్చాడు. రవి అనే యవనస్తుడు బోటనీ చదువుతున్నాడు, వృక్ష శాస్త్రం. ఈ ప్రొఫెసర్ రిటైర్డ్ అయింది కూడా జీవశాస్త్రంలోనే. 2 మొక్కలు తెచ్చాడు ఈ యొక్క రిటైర్డ్ అయిపోయిన ప్రొఫెసర్ శ్యామ్ ప్రసాద్. ఇది నీకు, ఇది నాకు. ఈ రెండిటికి మనము చక్కగా నాటి పెంచుదాం. సో ఇప్పుడు రవి ప్రారంభించాడు. వాటర్ ట్యాప్ నుంచి పైప్ తీసుకొచ్చి ఆ చిన్ని మొక్కకి నీళ్లు వేస్తున్నాడు, చాలా ఎక్కువగా. అదే రిటైర్డ్ అయిపోయిన ప్రొఫెసర్ గారు మాత్రం ఒక చిన్న బకెట్ తీసుకొచ్చి ఒక జగ్గుతో ఆ మొక్కకి నీళ్లు వేస్తున్నాడు. 2 చక్కగా ఎదిగాయి. ఒకరోజు రాత్రి చాలా భయంకరమైన వర్షం వచ్చింది, గాలి వీచింది. ఈ వర్షానికి ఆ తోటలో ఉన్న చెట్లు చాలా పడి, ఉదయాన్నే లేచి యవనస్తుడు చదువుతున్న రవి తన మొక్కకేసి చూశాడు. అది వ్రేళ్లతో పెకలించబడి భూమి మీద పడి ఉంది. ప్రొఫెసర్ గారు నాటిన మొక్కను చూశాడు, అది మాత్రం అలాగే ఉంది, అది పడిపోలేదు. అర్థం కాలేదు. ఇద్దరిది ఒకే చెట్టు, ఇద్దరు నీళ్లు పోసారు. మరి ఎందుకు ఒక చెట్టు నేలమట్టమైంది, ఒక చెట్టు నిటారుగా నిలబడ్డాది? రవి అడిగాడు, ప్రొఫెసర్ గారు ఏమిటి తేడా పెంచడంలో? ప్రొఫెసర్ అంటాడు, నువ్వు చేసిన తప్పు అతి ఎక్కువ శక్తివంతమైన ఫోర్స్తో కూడిన నీళ్లు పోసావు. ఆ నీటి ఒత్తిడి ఆ యొక్క నేలను అంటి పెట్టుకోకుండా దూరం చేసింది. నేను జగ్గుతో నీళ్లు కావలసినంత మట్టుకే వేశాను. ఆ వ్రేలు నెమ్మదిగా మట్టిలోనికి వెళ్ళాయి. నీవు మట్టిలోకి వెళ్తున్న వ్రేళ్ల పైన ఫోర్స్తో నీళ్లు పోసి దానికి బలం లేకుండా చేశావు. అందుకే ఈ రాత్రి వచ్చిన గాలివానకు నా చెట్టు నిలబడ్డాది, నీ చెట్టు పడిపోయింది. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతివాని జీవితము ఇలాగే ఉంటుంది. ఎంత కావాలో అనేది ఆలోచించకుండా అంతకు మించి ఎక్కువగా బిడ్డలకి ఇచ్చి, ఆ బిడ్డలు సమస్యలు వచ్చినప్పుడు నిటారుగా నిలబడలేక ఆత్మహత్యలు చేసుకుని ఈ బ్రతుకు వ్యర్థం అనుకునే స్థాయిలో మారిపోతారు.